శాస్త్రం ఒక మాట చెప్తుంది. పుత్రుడు అని ఎవరిని పిలుస్తారంటే జీవించి ఉన్నప్పుడు తల్లిదండ్రుల యొక్క సుఖమును కోరి ప్రవర్తించినవాడు. ఆ తల్లిదండ్రుల యొక్క శరీరము పడిపోయిన తరువాత వారు ఉత్తమ లోకములను పొందడానికి వీలుగా ఆ శరీరము పడిపోయినటువంటి తిథి నాడు అంచేష్టి సంస్కారం, అంటే అంచేష్టి సంస్కారము నిర్వహింపబడినటువంటి తిథి నాడు వారిని ఒక్కసారి స్మరించి పరమశ్రద్ధతో ఆ కార్యక్రమాన్ని నిర్వహించాలి. అందుకని దానికి శ్రాద్ధం అని పేరు, ఇంకో పేరు లేదు. అందుకని స్మరించడంలో ప్రేమ ఉండాలి, స్మరించడంలో ఒక కృతజ్ఞత ఉండాలి. వారు లేని నాడు అసలు నాకు ఈ శరీరమే లేదు, ఈ శరీరమే లేని నాడు నాకు అస్తిత్వమే లేదు. అందుకని నా తల్లిదండ్రుల కన్నా గురువులు నాకు ప్రపంచంలో ఇంకొకరు ఉండరు కదా అన్న ప్రేమ భావనతో వారిని ఒక్కసారి స్మరిస్తే వారు పొంగిపోతారు. అలా తాను స్మరించడమే కాకుండా రాబోయేటటువంటి తరాలకి ఒక చక్కటి మార్గదర్శకత్వం చేసే విధంగా వారు వారి తండ్రి గారి యొక్క స్మృతి చిహ్నంగా ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తుంటారు. ఆధ్యాత్మిక ఉపన్యాసాలు లేకపోయినట్టయితే హరికథలో ఇటువంటి భగవత్ సంబంధమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు. అటువంటి ఆలోచన రావడమే చాలా గొప్ప విషయం. ఒకవేళ అటువంటి ఆలోచన వచ్చినా, తండ్రి గారికి వచ్చినా నాన్నగారు ఎందుకండి పైసలు పాడి చేసేస్తారని అవసరంగాను అని చెప్పి కొడుకులు అక్కడతో ఆపకుండా మృత్యుంజయరావు గారి యొక్క సంతానం కూడా బాసటగా నిలబడి వారి తాతగారికి వారి తండ్రి గారు చేస్తున్న కార్యక్రమాలకి అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా నిలబడి ఆ కార్యక్రమాలని కొనసాగించడంలో సమాజమునకు ఒక ఆదర్శవంతమైన జీవన విధానమును నిరూపించి చూపిస్తున్నందుకు వారి కుటుంబ సభ్యులందరినీ నేను పేరు పేరున అభినందిస్తున్నాను. అందుకని మృత్యుంజయరావు గారికి మాత్రం నిజంగా వారి తండ్రి గారి పట్ల, వారి తల్లిగారి పట్ల, వారి యొక్క భార్య పట్ల వారు చూపిస్తున్నటువంటి ఆ ప్రేమ, వైదికమైనటువంటి ఆ కార్యాచరణములకు ముగ్ధుడనవుతూ 10 కాలాల పాటు సమాజానికి పనికొచ్చే విధంగా, సమాజానికి ఆదర్శవంతమైన రీతిలో కార్యక్రమములను కొనసాగించడానికి వీలైనటువంటి సమస్తమైన విభూతులు ఈశ్వరుడు తన నిర్హేతుక కృపా కటాక్ష వీక్షణముగా బ్రహ్మశ్రీ మృత్యుంజయరావు గారికి కటాక్షించుగాక అని స్వామి పాదములు పట్టి నమస్కరిస్తూ ఇక ఇవాల్టి కార్యక్రమం అయినటువంటి శివాష్టోత్తర శతనామ స్తోత్ర వ్యాఖ్యానాన్ని ప్రారంభం చేసే ప్రయత్నం చేస్తాను. శివాష్టోత్తర శతనామ స్తోత్రం చాలా విశేషమైనటువంటి అష్టోత్తరం. దాన్ని స్కాంద పురాణంలో చెప్పారు. స్కాంద పురాణంలో పార్వతీదేవికి శ్రీమన్నారాయణుడు ఉపదేశం చేశాడు. ఉపదేశం చేస్తూ ఈ అష్టోత్తరం చెప్పేటప్పుడు ఒక మాట అడిగాడు. అసలు ఈ అష్టోత్తరం పార్వతీదేవి ఉపదేశం పొందడం ఏమిటి అంటే, పరమశివుడికి అనేకమైనటువంటి లీలామూర్తులు ఉన్నాయి, 63 పైచిలుకు మూర్తులు. అందులో 13వ మూర్తి ఒకటి ఉంది, దాన్ని హరిహరమూర్తి అంటారు. అంటే శ్రీమన్నారాయణుడు పరమశివుని యొక్క శరీరంలో అర్ధభాగాన్ని పొందుతాడు. పొందితే శివకేశవుల మధ్య భేదము లేని రీతిలో శివుడు, కేశవుడు, కంసారి, కాలారి